బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దూషించడంతో మెప్మా ఉద్యోగిని రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు మెప్మా ఉద్యోగిని గంగామణిని దూషించారు పైడి రాకేష్ రెడ్డి. 10 మందిలో తనను దూషించారని గంగామణి మనస్తాపానికి గురయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు గంగామణి. ఎమ్మెల్యే మెప్మా ఆర్మీలను దూషించటం బాధించిందని చెప్తున్నారు గంగామణి. మా తప్పు లేకుండా అకారణంగా దూషించారు అని గంగామణి చెప్తున్నారు. మమ్మల్ని దూషించడంతోనే రాజీనామా చేశాము, ఎమ్మెల్యే మమ్మల్ని అకారణంగా దూషించారని అంటున్నారు. గంగామణితో మా ప్రతినిధి మాట్లాడారు. గంగామణి ఆర్టీవీతో ఏం చెప్పారో చూద్దాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలపై పదజాలంతో దూషించారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఎవరైతే ఆర్మూర్లో పనిచేస్తున్న ఆర్పీ ఉన్నారో గంగామణి, వారిని అడుగు అసలు ఎందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే తిట్టాల్సి వచ్చింది, అసభ్య పదజాలంతో ఎందుకు తిట్టారనే అంశానికి సంబంధించి వారిని అడుగు. చెప్పండి అమ్మా, మీరు ఆర్పీగా పనిచేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? సార్, నా పేరు గంగామణి. నేను 35వ వార్డులో నేను ఆర్పీగా పనిచేస్తున్నాను. నేను గత 14 సంవత్సరాలుగా నేను ఆర్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కానీ నాకు ఆ రోజు ఎలక్షన్లో భాగంగా వాలంటర్గా పిఎస్లో 54 పిఎస్లో నాకు డ్యూటీ వేయడం జరిగింది. నా డ్యూటీలో భాగంగా నేను ఆ డ్యూటీని కరెక్టుగా నిర్వర్తిస్తున్న సమయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ గారు వచ్చి అసలు గంభీరమైన వాయిస్తో గెట్అవుట్ అని ఒక ఘోరంగా గట్టిగా అరవడం, మళ్ళీ ఇక్కడ ఎవడయ్యా వీళ్ళని పెట్టింది ఆర్పీలని అని అంటే కమిషనర్ అని వేరే వాళ్ళు చెప్పగానే వాడేవడమ్మా ఆర్పీలను పెట్టడానికి, ఆర్పీలు నా కళ్ళ ముందే కనిపించదు, ఇక్కడ నుంచి గెట్అవుట్ అని ఒక గంభీరమైన వాయిస్తో గట్టిగా అరిచిండు సార్. అక్కడ పిఎస్లు 8 సెంటర్లు ఉన్నాయి సార్. అందులో ఉన్న జనాలు మమ్మల్ని అట్లానే చూస్తే నాకు అక్కడ వాళ్ళతోటే నేను రోజు పనిచేసి వాళ్ళలోనే ఉంటాను సార్. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర ఏం ముఖం పెట్టుకొని తిరగాల? నేను ఏ తప్పు చేయకున్నా ఎమ్మెల్యే గంగామణి మేడంని తిట్టిండట అని అందరు అనుకుంటారు సార్. నాకు అక్కడ ఏమైనా ముఖం ఉంటుందా సార్? కనీసం అంతా మమ్మల్ని మేము ఏమైనా తప్పు చేస్తే మా పై అధికారులకు మీరు చెప్పి అక్కడికి వచ్చి మీరే మందలు ఇవ్వనుండే సార్. మీరు ఎమ్మెల్యే హోదాలు ఉన్నారు, మేము మీ చిన్న స్థాయి వాళ్ళమే, మీరు తిట్టినా మేము పడతాం. కానీ అంతమందిలో నన్ను అవమానించాడన్న బాధ నాకు ఎక్కువగా ఉంది సార్. నేను ఇది తట్టుకోలేకపోతున్నా. అసలు నా బాధ, నేను అసలు నిద్ర కూడా వస్తలేదు సార్ నాకు. అంటే ఇప్పుడు నిన్న ఏదైతే ఎన్నికల సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిట్టాడన్నారు కదా, ఏమంది తిట్టారు అసలు? అక్కడ 10 మంది ఉన్నారని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో చాలామంది ఓటేయడానికి వచ్చారు. అసలు ఏమని తిట్టాడు అసలు? ఇదే సార్ గట్టిగా, అసలు నాకు కూడా తెలియదు, నా తప్పేముందో తెలియదు. నన్ను ఎందుకు తిట్టిండో మరి గెట్అవుట్ అని అన్నాడు. దానికి ఎందుకో కానీ గట్టిగా అయ్యా గంభీరంగా గెట్అవుట్ అనుకుంటే ఇదే అంటే ఇట్లనే ఇట్లా గట్టిగా అరవడమే సార్. తిట్టడం అంటే గట్టిగా గెట్అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళండి, మీకు ఎవడు పెట్టిండు, ఇక్కడ ఎందుకున్నారు మీరు, ఆర్పీలే కనిపించదు నా కళ్ళ ముందు, సస్పెండ్ చేసి పాడేయండి అనుకుంటా మేము వెళ్ళేదాకా కూడా గట్టిగా అరిచిండు సార్. అక్కడ మంది ఉన్నారు, నాకు అంత వాళ్ళ దగ్గర నాకు అవమానంగా నేను బాధపడుతున్నా సార్. అంతే. అసభ్య పదజాలంతో దూషించారు? అసభ్యం ఏం లేదు సార్, ఇలానే అన్నాడు. ఉన్నదే నేను చెప్తున్నా సార్, అక్కడ జరిగిందే చెప్తున్నా. అసభ్యంగా ఇంకా ఇదే మాటలు నేను చెప్పినవి మాత్రం అన్నాడు. కానీ నాకేందంటే అందరిలో అన్నాడు, తప్పున్నా కూడా మా పై అధికారులకు చెప్పాలి కదా, అట్లా కరెక్ట్ కాదు కదా సార్ అని నా బాధ ఇది. అంటే ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే అక్కడ పోలింగ్ బూతులు పరిశీలనకు వచ్చినప్పుడు మీరు అక్కడ ఉన్నారు అంటే మీరేమన్నా ఏదైనా పార్టీ తరఫున ప్రచారంగా చేస్తున్నారు అక్కడ? లేదు సార్, అక్కడ మీరు కనుక్కోండి కదా సార్. PS 54లో నేనేమన్నా తప్పుగా ప్రచారం కానీ ఏ పార్టీ కన్నా నేను సపోర్ట్గా ఇచ్చింది ఉంటే పిఎస్లో సీసీ కెమెరా ఉంటుంది కదా సార్, మీరు అందులో చూసి నాకు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా సార్. మీరు ఎందుకు రాజీనామా చేశారు? ఆయన అవమానించుట్లా ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నా సార్. ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నా. నేను అందుకే రాజీనామా చేసిన సార్. అంటే మీకు ఉద్యోగం కదా, ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి అంటే ఎందుకు వచ్చింది? అంత బాధ అనిపించింది? అంతమందిలో అవమానం జరిగింది సార్. నేను 14 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకులు కూడా ముందు గత ఎమ్మెల్యే సార్ కూడా ఉండే జీవన్ రెడ్డి సార్ కూడా, అప్పుడు కూడా అతను కూడా మమ్మల్ని ఎప్పుడు దూషించలేదు సార్. ఇట్లా ఇంత కఠినంగా ఎవరు మాట్లాడలేరు. అసలు ఉంటుంది సార్, మేము కూడా పడతాం, మా మేడంలు ఉంటారు, మేము వర్క్ చేయకుండా తిడతారు, కానీ సందర్భం ఉంటుంది సార్. అంత జనాల్లో నేను అందరితో ఉంటా సార్. నేను అందరికీ తెలుసు. మళ్ళీ అందరి ముంగట నాకు అవమానమైందన్న బాధ ఒకటే సార్. అంతే తప్ప నాకు ఆయన మీద కోపం లేదు. ఆయన ఇప్పుడు నాకు గెలవలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని మీకేమన్నా
ఫోన్లే అమ్మ ఏదో అనుకోకుండా జరిగింది అనుకోకుండా అన్నమాట అంటే మీరు రాజీనామా చేసింది వెనక్కి తీసుకుంటారా? జాబు చేయాలనుకుంటలేను సార్. ఇంత అయింది, ఇంత న్యూస్లో వైరల్ అయింది. ఇప్పుడు నేను అట్లా జాబ్ చేస్తే కూడా కరెక్ట్ కాదు సార్. అందరూ ఏమనుకుంటారు, ఇదేదో పొలిటికల్ కోసం చేసింది, ఈమె డబ్బుల కోసం ఆశించి చేసిందేమో అనుకుంటారు సార్. అది నా వ్యక్తిత్వానికి కూడా నాకు మంచిది కాదు. నేను ఒక డిసిషన్ తీసుకున్నాము, ఆయనకు అడిగిన, ఆయన ఇంత అవమానం జరిగినాక ఎందుకు బంద్ చేయి అన్నాడు. నా పిల్లలు కూడా అన్నారు. అట్లాంటప్పుడు నేను చేసుడు కూడా కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళు అందరూ రకరకాలుగా పుట్టిస్తారు కదా సార్, అది కరెక్ట్ కాదు సార్. ఆయన చెప్పినా కూడా నేను ఆ జాబ్ వేయదలుచుకోలేను సార్. ఇదే అంశానికి సంబంధించి దొండి రమణ ఉన్నారు, ఏదైతే గంగమణి భర్త, మీ భార్యని అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే దూషించారు అంటే గెట్అవుట్ అన్న అంశానికి సంబంధించి రాజీనామా చేశారు. మీరు రాజీనామాకు మద్దతు ఇస్తున్నారా? 100%. ఎందుకోసం రాజీనామా? ఎందుకంటే ఆమె 14 సంవత్సరాల నుంచి ఆమె డ్యూటీ నిర్వర్తిస్తుంది. ఏ రోజు కూడా ఎవరితో ఒక మాట తెచ్చుకోలే, ఒక మచ్చలేని మనిషిగా ఆమె పనిచేసుకుంటుంది. మీరు ఏ పొలిటికల్ లీడర్ని అడిగినా అది చెప్తారు. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి అంతమందిలో మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆమె ఏమైనా తప్పు చేసి ఉంటే ఆమె పై అధికారులకి చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆమెను ఏదైనా చెప్తుండే కదా. నువ్వు డైరెక్ట్ పోయి అందరి ముందర గెట్అవుట్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఆర్పీలు ఎందుకున్నారు, ఆర్పీలు ఇక్కడికి వచ్చే అవసరం లేదు, మీకు ఎవడు పెట్టిండు అనే మాటలు అందరి మనస్తత్వం ఒక రకంగా ఉండదు సార్. మీరు అంత గట్టిగా బెదిరించడం అంతమందిలో అది సబబు కాదు. మీ ఎమ్మెల్యే హోదాకు అది మీకు తగదని నేను మీకు సూచిస్తున్నాను. అంటే మిమ్మల్ని మీరు కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటున్నారని చెప్పి మిమ్మల్ని అంటున్నారు, అంటే అందుకే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందేమో అని అనుమానంతో దూషించారు, అంటే గంభీరమైన వాయిస్తో అన్నారు అని చెప్పి బయట చర్చ జరుగుతుంది. దాన్ని మీరేమంటారు? ఇది నేను ఖండిస్తాను సార్. ఆమె ఏ రోజు కూడా పార్టీ పరంగా ఏ రోజు పని చేయలే, ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది మాట మాత్రం నేను ఖండిస్తున్నా. పార్టీ పరంగా ఏ రోజు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ వచ్చి సరే అనుకోకుండా జరిగిన మాటకు మీరు ఎందుకు రాజీనామా చేస్తారు, దానికి ఏమన్నా సంజాయిషి లాంటిది ఏమన్నా ఫోన్లే రమణ అని చెప్పి మీ మీద భుజం మీద చేసి తట్టినప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకసారి డిసిషన్ తీసుకున్నాము, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు సార్. అందరి ముందర ఆమె అవమానానికి పాలైంది. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఉంటుంది ఆమె. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే అది వేరే రకంగా అర్థం చేసుకుంటారు జనాలు కూడా. ఒకసారి మేము డిసిషన్ తీసుకున్నాము, వద్దులే అని చెప్పేసి, మాకు అవసరం కూడా లేదు. ఆయన వచ్చి చెప్పినా కూడా మేము దాన్ని తీసుకునే ప్రసక్తి లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి బూతును సందర్శిస్తున్నప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనే కోణంలో కూడా ఆయన సందర్శించినప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణంలో ఏదైతే 55 బూత్ ఉందో ఆ బూత్లో విధులు నిర్వహిస్తున్న గంగమణి ఆర్పీ మెప్మాకు సంబంధించిన ఉద్యోగిరాలు, ఆమె అక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆ ప్రాంతానికి వచ్చి ఒకటేసారి గంభీరమైన వాయిస్తో ఆర్పీలే ఉండి ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఇక్కడ ఉంటే బాగుండదు అని చెప్పి, వీళ్ళని ఎవరు పెట్టారని చెప్పి దూషించడం, దీనివల్ల నేను మనస్తాపానికి గురయ్యాను. ఎందుకంటే అక్కడ 8 సెంటర్లు బూతులు ఉన్నాయి. ఆ 8 సెంటర్లకు సంబంధించిన బూతులు ఓటేసేందుకు వచ్చిన వారందరూ ఆర్మూర్ పట్టణానికి చెందినవారు. వారందరూ నన్ను చూసి ఆ గంగమ్మని ఎమ్మెల్యే తిట్టాడు అనే కోణంలో కూడా ఇంత దూషణ జరిగిన తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను, మనస్తాపానికి గురయ్యాను. ఎమ్మెల్యే మాటలకే నేను మనస్తాపానికి గురయ్యాని చెప్పి రాజీనామా చేశాను. జీవితంలో కూడా నేను ఆ ఉద్యోగం చేయనని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే దూషించడం వల్ల ఏదైతే గంభీరమైన వాయిస్తో ఆర్పీలు ఇక్కడ ఎవరు ఉండకూడదు, గంగమ్మని నువ్వు ఎందుకున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అనడం వల్లనే నేను రాజీనామా చేశానని చెప్పి ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆర్పీ గంగమ్మని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.